బ్యాక్ టు న్యూస్. చిత్తూరు జిల్లా శేషాచలం వాటి ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. దెయ్యాల కోన సచ్చినోడు బండ వద్ద తమిళ కూలీలు ఎర్రచందనం దొంగలను ప్రత్యేక వాహనంలో తరలిస్తుండగా 5గురిని పట్టుకున్నారు పోలీసులు. దొంగలను తరలిస్తున్న వాహనంతో సహా 47 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఎర్ర కూలీలు పరారయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. జయలలిత మృతి వెనుక ఎలాంటి కుట్రలు లేవని అపోలో వైద్యులు ప్రకటించిన కొన్ని గంటలకే మరో వివాదం మొదలైంది. అన్నా డీఎంకే సీనియర్ నేత పిహెచ్ పాండ్యన్ సంచలన విషయాలు ప్రకటించారు. సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రిలో చేరడానికంటే ముందు పోయస్ గార్డెన్ లో పెద్ద డ్రామా జరిగింది. పోయస్ గార్డెన్ లో ఏదో గొడవ జరిగిందని, ఆ రోజు జయను ఎవరో నెట్టివేయడంతో కింద పడిపోయారని పాండ్యన్ చెబుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న జయలలితను వీల్ చైర్ లో అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు పాండ్యన్ ఆరోపిస్తున్నారు. జరిగిన పరిణామాలను శశికళ ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని, దీని వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. జైకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తనలాంటి సీనియర్ నేతలకు కూడా చెప్పలేదన్నారు పాండ్యన్. శశికళ జయ కుటుంబ సభ్యులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పాండ్యన్ ఆరోపణతో జయ మృతిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఆసుపత్రిలో చేరక ముందు పోయస్ గార్డెన్ లో జరిగిన పరిణామాల వల్లే జయలలిత ప్రాణాలు కోల్పోయారని పాండ్యన్ ఆరోపిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో శశికళతో పాటు ఇతర నేతలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. జయలలితను కుట్రపూరితంగా చంపేశారంటున్న పాండ్యన్, శశికళకు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే నైతిక హక్కు లేదంటున్నారు. ఛత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. నారాయణపూర్ జిల్లా అమ్మబేడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఏఓబీలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో 6 పోలీసులు బలయ్యారు. దీంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ లోనూ కూంబింగ్ ముమ్మరంగా చేపడుతున్నారు. ఇదే సమయంలో అమ్మబేడ వద్ద పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. 12 మంది మావోయిస్టులు చనిపోగా మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగినప్పుడు మొత్తం 50 మందికి పైగా మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు. ఏఓబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కూంబింగ్ నిర్వహిస్తూ అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏఓబీ మందుపాత్ర పేల్చివేత ఘటనలో 6 జవాన్లు ప్రాణాలు కోల్పోగా దానికి ప్రతీకారం తీర్చుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఇదే సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తుండగా ఛత్తీస్గఢ్ అమ్మబేడ దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు చనిపోయారు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు పక్కా సమాచారంతోనే ఈ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. 50 మందికి పైగా మావోయిస్టులు నారాయణపూర్ జిల్లా అమ్మబేడ అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం తెలియడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పుల్లో 12 మంది చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలినట్లయింది. భారీగా ఆయుధాలను కూడా మావోయిస్టులు చేజార్చుకున్నారు. ఘటనా స్థలం నుంచి డెడ్ బాడీలను జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తప్పించుకున్న వారి కోసం బలగాల వేట సాగుతోంది. కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ బలగాల జాయింట్ ఆపరేషన్ లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకున్న 10 మంది తమిళ జాలాలను విడిపించాల్సిందిగా కోరుతూ ప్రధానికి లేఖ రాశారు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ. తమిళనాడు రామేశ్వరానికి చెందిన 10 మంది మత్స్యకారులను నిన్న అదుపులోకి తీసుకున్నారు శ్రీలంక నౌకాదళ సిబ్బంది. తమ జలాల్లోకి అక్రమంగా వచ్చారంటూ వారిపై కేసు నమోదు చేశారు. అయితే మత్స్యకారులు కావాలని శ్రీలంక సముద్ర జలాలకు ప్రవేశించలేదని, బోటు చెడిపోవడంతో అక్కడ చిక్కుకుపోయారని వివరిస్తూ మోడీకి లేఖ రాశారు శశికళ. అలాగే ఇప్పటికే శ్రీలంక అదుపులో ఉన్న 119 బోట్లను, 35 మంది జాలాలను కూడా విడిపించడానికి చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు శశికళ. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. నోబెల్ శాంతి పురస్కారంతో పాటు విలువైన సామాగ్రిని ఆయన ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. బాలల హక్కుల కోసం ఉద్యమం చేసిన కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేశారు. బచ్పన్ బచావో ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభించిన సత్యార్థి బాలల హక్కుల అణిచివేతపై 3 దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేశారు. వెట్టి చాకరీ, అక్రమ రవాణా నుంచి 80,000 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. బాలల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇప్పుడు ఆ పురస్కారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అవకాశం దొరికితే చాలు బాలికలపై లైంగిక దాడులు, వేధింపులకు దిగుతున్నారు కొందరు మృగాళ్లు. హైదరాబాద్ లో ఈ నెల 12న బ్రైడల్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. వెడ్డింగ్ కలెక్షన్స్ తో మోడల్స్ అదరగొట్టనున్నారు. షో టాపర్ గా బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ వ్యవహరించనుంది. ఈ కార్యక్రమం లోగో లాంచ్ లో ఇండియన్ ఐడల్ శ్రీరామ్ పాల్గొన్నారు. మోడల్స్ బ్రైడల్ కలెక్షన్స్ తో ర్యాంప్ పై హోయలుపోయారు.
మన మ్యారేజ్ నీడ్స్ అనే ఒక మంచి ఫామ్ అందరి ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఒక మంచి ఒకేషన్కి ఒక మంచి స్ట్రీమ్ లైన్ని ఇచ్చే బ్రాండ్ ఇవాళ లాంచ్ చేస్తున్నారు సోమనాథ్ గారు. అండ్ ద రీజన్ ఐఎమ్ హియర్ ఇస్ Feb 12th మన బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ఆర్గనైజ్ చేశారు వాళ్ళు. అండ్ అందులో దే వాంటెడ్ మీ టు పర్ఫామ్. నేను వాళ్ళ కోసం పర్ఫామ్ చేస్తున్నాను Feb 12th రోజు. అండ్ ఐల్ బి ఆల్సో be the showstopper for them. I'll be walking the ramp for Marriage Needs, the bridal fashion week which is happening. So I'd like to wish Somnath Garu and the whole team of Marriage Needs all the very best for this great initiation that you have done. And may you like do a lot of weddings in the near future. And ఇవి బులెటిన్ అప్డేట్స్. తర్వాత ఆఫ్ ద రికార్డ్ ప్రసారం. నమస్తే.